ఇవాళ శ్రీకాకుళం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సరే, ఆయన ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు? పరామర్శించడానికి ఒక పర్పస్, ఒక పెయిన్, ఒక విషాదం ఇలాంటివి ఉంటే పరామర్శ, లేదు అభినందన ఉంటే ఒక శుభకార్యం ఉంటే శుభాకాంక్షలు, ఇవి సహజంగా చేసేవాళ్ళు ఎవరైనా. ఈయన వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ మంత్రిని పరామర్శించడానికి అనే పేరుతో శ్రీకాకుళం వెళ్ళారు. అంపోలు జైల్లో ఆయన ఉన్నాడు కాబట్టి. ఎందుకు వెళ్ళాడు ఏంటి అని తర్వాత పక్కన పెడితే, వెళ్ళింది శ్రీకాకుళం జైలుకి వెళ్ళి పరామర్శించడం కోసం వైజాగ్లో ఫ్లైట్ దిగి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ ములాఖతు పెట్టుకున్నారు కాబట్టి అక్కడ అతన్ని పరామర్శించి పావుగంటో అరగంటో గంటో ఆ జైలు అధికారుల పర్మిషను, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అది చూసి చూడనట్టే పోతారు 10 నిమిషాలు అటు ఇటుగా. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి నువ్వు చంద్రబాబుని తిడతావా, లోకేష్ని తిడతావా, పవన్ కళ్యాణ్ తిడతావా, మోడీని తిట్టలే. సో ఓవరాల్గా ఇది చేసుకుని వచ్చేస్తాడు ఎప్పటిలాగానే రావాలి లెక్క ప్రకారం. 11 గంటలకి ఎయిర్పోర్ట్లో దిగి వైజాగ్ ఎయిర్పోర్ట్లో, అది 120 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది ఆ జైలు విశాఖ ఎయిర్పోర్ట్కి. మామూలుగా కారులో ఎవరు వెళ్ళినా సరే మహా అయితే 2.5 గంటలు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం, ఎందుకంటే అదంతా హైవేనే బాగానే ఉంటుంది. అది విఐపి కాన్వాయ్ కాబట్టి 1.5 గంటల్లో కొట్టేయచ్చు. అలాంటిది 11 నుంచి 5 గంటల దాకా వెళ్ళాడు. అంటే సుమారు 6 గంటల పైగా ప్రయాణించాడు. ఎక్కడ చూడు అంతే, తాడేపల్లి నుంచి గుంటూరు 30 కిలోమీటర్లు 9 గంటలు వెళ్తాడు. వెళ్ళారు. నీకు జైలుకి పర్మిషన్స్ ఉంటాయి, జైల్లో సుదీర్ఘంగా 15 నెలలు ఉన్నావు కదా, జైలు మాన్యువల్స్ ఎలా ఉంటాయి, జైలు అనుమతులు ఎలా ఉంటాయి తెలీదా ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి? 5 గంటల వరకే అనుమతులు ఇస్తారు. అది ములాఖాత్ అడిగినప్పుడే చెప్తారు ఈవినింగ్ 5 లోపే చేసుకోవాలని. 5:10కో 5:15కో రీచ్ అయ్యాడు అక్కడికి. చేతులు ఒప్పుకుంటా, దండాలు పెట్టుకుంటా, దశకాలు పెట్టుకుంటా. అవి జనం వచ్చినప్పుడు ఓకే, ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు లేరనో, పార్టీ కార్యకర్తలు లేరనో మనం అనడానికి లేదు. అది అంటే ఎవరన్నా అంటే అది మూర్ఖత్వం కూడా. ఆయనకు ఉండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. మన నాయకుడు వస్తున్నాడని తెలిసినప్పుడు ఎక్కడన్నా కూడళ్ళ దగ్గర కొంతమంది ఉంటే అక్కడ కారు బయటకు వచ్చి చేతులు ఊపేసి వెళ్ళిపోతారు ఆగకుండా. అంతేగాని అక్కడ ఎవరు లేకపోయినా ఆగడం, లేకపోతే వాళ్ళే ఈయనతో పాటు వాళ్ళే ముందు కదులుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వెహికల్ కదలదు, అలా స్లోగా వెళ్తుంటే వాళ్ళు కూడా కదులుతూ ఉంటారు. అదే చిరునవ్వులు చిందిస్తూ, అదే చేతులు పైకి ఎత్తి దండాలు పెట్టుకుంటూ వైజాగ్ దాటేసరికి 1 గంట అయిపోయింది. ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇది ఏం పబ్లిక్ స్టంట్? ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఇంకేమనాలి దీన్ని? వెళ్ళావు. 5 అయిన తర్వాత జైలు టైం అయిపోయింది, దీని ప్రకారం మాన్యువల్ ప్రకారం నీకు ములాఖత్ కుదరదు ఇవాళ చెప్పేశారు. అంతే. బయట మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు, ఎప్పట్లాగానే చంద్రబాబుని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు. ఆ తర్వాత సూపర్ 6 అమలు అవ్వట్లేదు అన్నాడు, అక్క చెల్లెమ్మలకు ఆ పథకం లేదు, అవ్వతాతలకు ఈ పథకం లేదు. ఇప్పుడు రొటీన్ ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ టాటా వచ్చేసాడు. ఇప్పుడు వైజాగ్ వచ్చి ఉంటారు బహుశా, వైజాగ్ వచ్చి బెంగళూరు, చలో బెంగళూరు. ఇక ఈ మధ్యలో తాళం వాళ్ళ దాంట్లో పోటెత్తిన ఉత్తరాంధ్ర, జనసాంద్రమైన ఉత్తరాంధ్ర, అడుగడుగున జగన్కి నీరాజనాలు. కాన్వాయ్ కదలలేనంతగా జనం వచ్చేసరికి కదలలేకపోయింది కాన్వాయ్. జగన్ తన అభివాదాలతో ముందుకు కదులుతున్న జగన్. ఓకే రైట్, మీ సొంత మీడియా సొంత ఛానల్లో చెప్పుకున్నారు, బాగానే ఉంది. కానీ ఇన్ టైంలో వెళ్ళలేదే, ఫెయిల్ అయ్యాడు కదా. ఎవరినైతే పరామర్శించాలో అక్కడికి పరామర్శించకుండానే బయటకు వచ్చారు కదా, అసలు వెళ్లకుండానే వెనక్కి తిరిగాడు కదా. మరి ఆ ఫెయిల్యూర్ని ఏమనాలి? ఓకే బాగుంది. అడుగడుగున నీరాజనాలు, అసలు ఎరగదొక్కేశారు జనం. అభిమాన నాయకుడిని చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు.
యాంకర్ చదువుతుంటే విన్నాను నేను సాక్షి ఛానల్లో. ఉత్తరాంధ్రలో సందులన్నీ జగన్ రూట్ వైపే వచ్చేసాయంట. ఉత్తరాంధ్రలో సందులన్నీ. ఓకే, బాగుంది, అది కూడా బాగానే ఉంది అనుకుందాం కాసేపు. మరి రిటర్న్లో కూడా ఆ జనం ఉండాలిగా, కథం తొక్కాలిగా, అదేంటది పోటెత్తాలిగా. ఏమైపోయింది ఆ పోటెత్తిన జనసంద్రం అంతా ఎటోలేడు వెళ్ళిపోయారు. మరి వచ్చేటప్పుడు వైజాగ్ ఎలా వెళ్ళిపోయాడు అంత తొందరగా? ఆ జనం ఉండాలి కదా. మళ్ళీ రేపు పొద్దున రావాలి లెక్క ప్రకారం రిటర్న్ వైజాగ్కి. అంటే ఇవన్నీ చాలా చీప్ ట్రిక్స్, చాలా 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 చీప్ ట్రిక్స్. ప్రజల ముందు తనను తాను చులకన చేసుకునే ట్రిక్స్. ఓకే, ఎన్నికల ప్రచార సభలు, పాదయాత్రలు, రోడ్ షోలు అంటే అది వేరు, అది పర్పసే అది. కాబట్టి మీరు రోడ్ షోలో ఆగుతూ జనాన్ని కలుస్తూ చేతులు ఊపుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ వెళ్తారు, అది ఓకే, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఇక్కడ పర్పస్ ఏంటి? పరామర్శ. నువ్వు పరామర్శకి వెళ్తూ ఈ షో ఏంటి, వెళ్ళిన పని ఏంటి, చేసిన షో ఏంటి, పోనీ వెళ్ళిన అతన్ని కలిసావా? లేదు. నేను కనుక అసలు నేను ఆ పరిస్థితిలో ఉండలే కానీ చెప్తున్నా, ఏమాత్రం పౌరుషం ఉన్నవాళ్ళు ఎవరైనా సీదిరి అప్పలరాజు ప్లేసులో ఉంటే జైలు నుంచే రాజీనామా లేక పంపించాలి ఇమీడియట్గా. అరే నాయన, నువ్వు వచ్చిన పని ఏంటి? నన్ను పరామర్శించడానికి, నన్ను కలవడానికి. నన్ను కలవకుండా నేను వెళ్ళిపోయినప్పుడు నీ నాయకత్వం నాకు ఎందుకు అని అక్కడి నుంచి రిజిగ్నేషన్ పంపాలి లెక్క ప్రకారం. మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఒకటి, అదొక పార్ట్. ఇక రెండో పార్ట్, ఎవరిని అసలు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు స్టైల్ మారిపోయింది మధ్యకాలంలో, పర్పసే మారిపోయింది. ఎవరిని కలుస్తున్నాడు? వెళ్ళి నేరాలు చేసి జైలులో ఉన్న వాళ్ళని కలుస్తున్నాడు. అది వల్లభనేని వంశీ గారా, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారా, లేకపోతే అంబటి రాంబాబు గారా, ఇంకొకరా ఇప్పుడు ఈయన. బహుశా తమ్మినేని సీతారాం గారు జైల్లో లేడు కాబట్టి కలవకుండా వచ్చాడేమో. ఆయన కనుక మన పోలీసులకి ఇన్ టైంలో దొరికి ఆయన్ని కూడా జైలుకి రిమాండ్ చేసి ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఉండేవాడు. జైలులో ఉంటేనే కలుస్తాడు, లేకపోతే శవాలు ఉంటేనే వెళ్తాడు. మరి వెళ్ళాలి కదా. తమ్మినేని సీతారామన్ సీనియర్ నాయకుడు, స్పీకర్గా పనిచేసిన ఆయన కొడుకు జైల్లో ఉన్నాడు. ఆయన ఏమో తప్పించుకొని దొరికి మొత్తం మీద ముందస్తు బెయిల్తో ఇప్పుడు పోలీసు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన కూడా పరామర్శించాలిగా. ఎందుకు ఈ స్టైల్ ఎందుకు మారిపోయింది? నేరస్తుల్ని ఎందుకు ఈయన పరామర్శిస్తున్నాడు? నేరస్తుల్ని ఎందుకు ఓదారుస్తున్నాడు? ఈ ఓదార్పు యాత్ర స్టైల్ ఎందుకు మారింది? అంటే ఎంకరేజ్ చేస్తున్నాడా? నా దర్శనం జరగాలి అంటే మీరు జైల్లో ఉండాలి, అది ఆయన చెప్పదలుచుకున్నది. మామూలుగా ఇంట్లో కూర్చుని అపాయింట్మెంట్ కూడా ఎవరికి ఇవ్వరు. ఉదాహరణకి రఘురామకృష్ణ లాంటి వాడు విభేదించింది ఎక్కడ జగన్ రెడ్డితో?